మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, ఇవాళ పునరుద్ధానపు దినము. మందిరాలకు వెళ్ళాలి కదా, ప్రభువుని ఆరాధించుకోవాలి కదా. అదేమన్నా ఒక కష్టమైన పని? ఆనందకరమైన ఆహ్లాదకరమైన విషయం. ప్రతి విశ్వాసికి ప్రభువు దినమును ఘనంగా ఆచరించాలనే ఆశ, దేవుని మందిరము నేను ఎప్పుడు వెళదామా అనే ఆసక్తి కలిగి వారిగా ఉండాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మందిరాలకు వెళ్తున్నాము, వస్తున్నాము, నిన్ను నమ్ముకున్నాము, నీ బిడ్డలము అని చెప్పుకొనటమే కాక నీ వలె జీవించుటకు, నీ బోధను అనుసరించి నడుచుకొనుటకు, నీకు ఇష్టలుగా ఉండుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ పాటికి ఎన్నిసార్లు ఉంటారండి మీరు చర్చ్కి? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. మీరు ఆదివారం వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నారా? తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనకు హాజరవ్వాలి అంటే 104 సార్లు ఒక సంవత్సరంలో వెళ్ళాలి. మీరు మంచి విశ్వాసులైతే మధ్యవార ప్రార్థన కూడికి కూడా వెళ్ళాలి అంటే ఇంకొక 52, 156 సార్లు సంవత్సరానికి వెళ్తాం. ఇవి కాక ప్రత్యేకమైన మీటింగ్లు, ఉద్యోగ సభలు, అవి ఇవి అంటూ మరి అనేక సార్లు మందిరాలకు వెళ్తున్నాం. మందిరాల్లో సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వెళ్తున్నారు? ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 2 సంవత్సరాలైనా, ఎంతైనా కావలసినంత వాక్యము మీరు ఈ పాటికే విన్నారా లేదా? అంతా వినకపోవచ్చు. మీ పాస్టర్ గారు వరుసగా బైబిల్ అంతా బోధించే పాస్టర్ గారు కాకపోవచ్చు. ఒకవేళ బైబిల్ స్టడీ కూడా తీసుకొని క్రమంగా బైబిల్ కూడా మీకు బోధించేసి ఉండొచ్చు. ఎందుకంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లోనే వరుస పెట్టి బోధించవచ్చు కూడా. మరి ఇంత విన్నారు కదా, అదంతా ఎక్కడికి పోయింది? అదంతా ఏమైపోయింది? అది జీర్ణించుకుంటున్నారా? బలం పొంచుకుంటున్నారా? ఆసక్తితో, ఆధ్యాత్మిక శక్తితో బ్రతకగలుగుతున్నారా? యాకోబు అన్నాడు ఆనాటి విశ్వాసులతోటి, మీరు వినువారు మాత్రమే కాకుండా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. విన్నాను, అనుదిన ధ్యానం వింటున్నాను అని కూడా మీరు కొందరు చెప్తూ ఉన్నారు. మంచిదే, ఒక క్రమంగా, ఒక డిసిప్లైన్గా. మేబీ యు ఆర్ లిజనింగ్ ఎవ్రీడే. రోజు వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అన్న విశ్వాసులు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. మీరు ఎంత విన్నారు, ఎంత ధ్యానించారు, ఎంత తెలుసుకున్నారు అన్నది ముఖ్యం కాదు. ఆ విన్నదాని ప్రకారంగా మీలో ఎంత మార్పు వచ్చింది, మీలో దాని ప్రతిఫలం కనబడుతుంది అన్నది చాలా ముఖ్యమైనది. వాక్యం వింటున్నావు, మనసు మారలేదు, పద్ధతులు మారలేదు, ప్రవర్తన మారలేదు, ఆలోచన శైలి మారలేదు, ఆశలు మారలేదు, జీవితంలో మార్పును మీరు చూస్తున్నారు, గ్రహించలేకపోతున్నారు అన్నప్పుడు మీరు విన్నదాన్ని